దేవునికి వందనాలు తెలియజేస్తూ మరి ఈ పాస్టర్స్ ఫెడరేషన్ మీటింగ్ను ఈరోజు జరుపుకోవడంలో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే దేవుడు ఎనలేని కార్యక్రమాలు మా జీవితంలో చేశాడు. దేవుడు నన్ను ప్రేమించి ప్రియమైన భార్యను నాకు అనుగ్రహించినాడు. వారి ద్వారా ఈ లోకానికి మొదటగా కుమార్తెను, రెండవదిగా కుమారుని ఈ లోకానికి దేవుడు తీసుకుని వచ్చారు. అయితే విశేషం ఏంటంటే దేవుని దాసులారా, కుమార్తె మొదటగా నా కుమార్తెను దేవుడు ఎంతగా ప్రేమించాడు అంటే మరి 10th క్లాస్లోను, ఇంటర్మీడియట్లోను, తర్వాత ఎంసెట్ ర్యాంక్లోను తోడుగా ఉండి, ఆశ్చర్యం ఏంటంటే ఎంసెట్ రాసిన తర్వాత ర్యాంక్ వచ్చిన తర్వాత ఒక కాలేజీలో సీట్ రావాల్సి ఉన్నది. మరి తాను ఆశించిందేమో మన దగ్గరలో ఉన్న వడ్లమూడిలో ఉన్న విజ్ఞాన్ యూనివర్సిటీలో ఆశపడుతున్నప్పుడు మరి అక్కడ సీటు రాలా. అయితే మేము సీటు కొరకు హాస్టల్కు కట్టాల్సి ఉంటుంది అన్నారు. ఆశ్చర్యపోయాం. సామాన్యుడినైన నేను ఒక సంవత్సరానికి 1,20,000 రూపాయలు కట్టడం అంటే ఇట్స్ ఇంపాసిబుల్ అని నేను ఆలోచన చేసి, అయినా మా అమ్మ ఏడుస్తుంది, ఎందుకంటే 1 year వేస్ట్ అయిపోద్దని. నాకున్న భారం, నాకున్న అలవాటు ఏంటంటే నేను ప్రతిరోజు ఒక 3 గంటల నుండి తగ్గకుండా ప్రార్థన చేస్తూ ఉంటాను. ఇప్పుడే కాదు, 35 సంవత్సరాల పై నుంచే ప్రతిరోజు అలా ప్రార్థన చేయటం నాకు ఇష్టం. అది చేసిన తర్వాతే బ్రష్ చేస్తాను. సరే, నాకున్న ధైర్యం ఏంటంటే పర్వాలా, దేవుడు ఒక ఆశ్చర్యం చేస్తాడు. ఇక్కడికి వస్తాను, దేవుడు ఏదైనా ఒక ఆశ్చర్యం చేస్తాడు, ఏం పర్వాలేదని అనుకుంటున్నాం. కానీ వారు మరి గృహంలో ఈ ఇయర్ వేస్ట్ అయితే మీ డాడీ ఎటు నీకు డబ్బులు కట్టడు, సీట్ రాదు, ఈ సంవత్సరం పోయినట్టే అనుకున్నాను. నాకున్న బలమైన విశ్వాసం ఏంటంటే దేవుడు చేస్తాడు, ఇట్ డస్ ఇట్, అంతే, ఆయన చేస్తాడు ఆయన అని నేను నమ్మాను. కనుక ఆశ్చర్యం ఏంటంటే 3వసారి థర్డ్ కౌన్సిలింగ్ అని తీసినప్పుడు మా అమ్మాయి ఏమి కోరుకుందో, ఎక్కడ కోరుకుందంటే మన గుంటూరు జిల్లా విజ్ఞాన్ యూనివర్సిటీలో కోరుకుంది, లేకపోతే దాంట్లో ఉన్న లారా ఆ కాలేజీలో కోరుకుంది. మరి ఆశ్చర్యం ఏంటంటే థర్డ్ కౌన్సిలింగ్లో మా అమ్మాయికి 1,20,000 రూపాయలకి ఏ బ్రాంచ్ కోరుకుందో, ఎక్కడ కోరుకుందో ఆ 1,20,000 రూపాయలకు బదులుగా ఉచితంగా దేవుడు ఇక్కడున్న యూనివర్సిటీలో అదే బ్రాంచ్లో ఉచితంగా సీట్ అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. అంటే నన్ను సంవత్సరానికి 1,20,000 రూపాయలు కట్టకుండా, ఇంకా హాస్టల్కి తదితరమైన వాటికి కట్టకుండా దేవుడు నన్ను ఉచితంగానే నా కుమార్తెకు సీట్ ఇచ్చి కాపాడాడు. దేవునికి మహిమ. ఇక రెండవ విషయం ఏంటంటే నా కుమారుడు మీరు చూసుంటారు, జాన్ కెవిన్. మొన్ననే 10th క్లాస్ పాస్ అయ్యాడు, ఇంటర్మీడియట్ పాస్ అయ్యాడు. తాను కూడా ఎంసెట్ రాస్తే బలమైన ర్యాంక్ ఏమీ చెప్పుకోదగిన ర్యాంకు రాకపోతే చాలా డిజపాయింట్ అయ్యాము. అయితే మరి ఏం చేద్దాం, చదువుని బట్టే కదా ర్యాంక్ వచ్చేది. రాకపోయినప్పుడు కొన్ని ప్రయత్నాలు చేస్తే వీడు ఇంకో చోట ఆశపడుతూ ఉన్నాడు, ఆ సీట్ కావాలి, దానికి అక్షరాల వాళ్ళు 70,000 అండి. ఏం చేయాలి? 1 year కాదండి, 4 సంవత్సరాలు కట్టాలి ఒకసారి ఒప్పందం అయితే. సరే, దానికి కూడా ప్రార్థన చేస్తున్నా. నాకున్న బలమైన నమ్మకం ఏంటంటే మొదట ఆశ్చర్యం చేసిన దేవుడు రెండవసారి ఎందుకు చేయడు? చేస్తాడు ఖచ్చితంగా. కుమార్తె విషయంలో గొప్ప కార్యం చేసిన దేవుడు కుమారుడి విషయంలో ఎందుకు చేయడని దానికోసం కూడా ప్రార్థన చేస్తున్నా, కుమారుడిని ధైర్యపరుస్తున్నా. వాడు కూడా అంటున్నాడు, ఈ సంవత్సరం కూడా పోతే డాడీ డబ్బులు కట్టడేమో ఇట్లా అనుకుంటున్నాడు. ఎక్కడో దూర ప్రాంతంలో సీట్ వచ్చింది, అక్కడికి వెళ్ళాలంటే అంత దూరం నేను వెళ్ళలేని కొంచెం అలిగినట్టుగా ఉన్నాడు. నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. ఆశ్చర్యకరంగా దేవుడు నాకు ఒక విషయాన్ని బయలుపరిచాడు. అదేంటంటే మా వాడి పేరు లిస్టులో కనపడతా ఉంది. బయటకు వచ్చిన తర్వాత నీ పేరేంటి లిస్టులో కనపడుతుందంటే, డాడీ నాకు కానీ సీట్ వస్తే నీకు 500 కానుకిస్తానన్నాడు. సరే, కన్ఫామ్ అవుతుంది, కొద్దిగా 2-3 రోజులు ఎదురు చూడు, ఎందుకంటే మరలా థర్డ్ కౌన్సిలింగ్ ఏమైనా ఉంటుందేమో, తీస్తారేమో అని ఆతృతగా ఎదురు చూస్తా ఉంటే థర్డ్ కౌన్సిలింగ్ మరలా తీశారు. మొదటిసారి ఎక్కడో దూరంలో వచ్చింది, అది కష్టం అనుకున్నప్పుడు ఇప్పుడు ఈయన కావాల్సింది ఏంటంటే దగ్గరలో కావాలి. ఆశ్చర్యం ఏంటంటే అన్ని వేల రూపాయలు కట్టి చదివించేదానికి దేవుడు మరలా నన్ను ఎలా చేయకుండా ఏం చేశాడంటే మా వాడికి నాగార్జున యూనివర్సిటీ సిటీలో
ఉచితంగా సీట్ వచ్చేటట్టుగా చేశారు. దేవునికి స్తోత్రం. యూనివర్సిటీలో రావడం అంటే మీకు తెలుసు ఎంత కాంప్లికేషన్ ఉంటుందో. అయినా ఊరకనే తీసుకెళ్ళి అక్కడ చేర్చి ఈ కుమార్తె విషయంలో, కుమారుడి విషయంలో ఏమాత్రం నాకు డబ్బులు ఖర్చు కాకుండా నన్ను ఈ విధంగా సేవ్ చేసుకుంటా వచ్చాడు. అది ఈ దినము ఈ కూడికని ఏర్పాటు చేయటంలో ఉద్దేశం. అలాగే నేను ఇప్పటికే దేవుడు నన్ను 4 చోట్లకి సంఘాలలో నడిపిస్తూ ఉంటే, మరి నాకు ఈ మధ్య కాలంలో వచ్చిన ఒక చిన్న అనారోగ్యం బట్టి నేను దేవుని నమ్ముతున్నా, ఇంకా ఇప్పటికి కూడా నమ్ముతున్నా. ఎందుకంటే ఆయన ఆశ్చర్యం చేస్తాడు. డాక్టర్ గారు అంటున్నాడు ఖచ్చితంగా నీకు చేయాల్సిందే. నేనేమంటున్నా అంటే పరమ డాక్టర్ ఏమంటాడు, డాక్టర్ గారు ఇలా అంటున్నాడు, పరమ డాక్టర్ గారు ఏమంటారని నేను ఇప్పటికే 4 సంఘాలలో ముందుగానే కృతజ్ఞతాస్థుతులు కూడా చెల్లించేశాను, మీకు తెలుసు. అందుకని ఈరోజు కూడా దేవునికి ముందుగానే ఏమీ జరగదు అనే ఉద్దేశంతో నమ్మి ఈ పాస్టర్స్ ఫెడరేషన్ కనుక దేవుడు ఇలా కార్యాలు చేస్తున్నాడు. అలాగే నన్ను ఇప్పటికీ 15 నెలల పాటు సజీవునిగా ఇప్పుడు కూడా స్ట్రాంగ్ ఎనఫ్ అన్నట్టుగా ఆరోగ్యవంతుడిగా నన్ను నుంచి వాడుకుంటున్నాడు కనుక వీటన్నిటిని తలుచుకుంటూ కృతజ్ఞతగా, ఎందుకంటే మీరందరూ నా కోసం నేను అనునిత్యం మీకు వాట్సాప్లో పెడుతూనే ఉంటాను. వాటన్నిటిని చూసి ఎప్పటికప్పుడు మీరు ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థనలు ఆలకించి ఈ రోజు వరకు సజీవుడిగా ఉంచి ఈ దినాన ప్రత్యేకంగా దేవుడు నాకు ఇచ్చిన ఈ సంఘంలోనే ఈ కూడికను ఏర్పాటు చేయడానికి సహాయం చేసినాడని తలచుకుంటూ ఆయనకు వందనాలు తెలియచేస్తూ ఈ సాక్ష్యాన్ని నేను మేము ముందుంచుతున్నాను. దేవుడు ఈ సాక్ష్యమును చేరిన దైవ సేవకులందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అవకాశం ఇచ్చిన అధ్యక్షులైన వారికి వందనాలు తెలియచేస్తున్నాను. అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. ఇదిగో నేను త్వరగా వత్తును సిద్ధపడుడియను స్వరమును వినవా. అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. సంవత్సరములు చాటెను నోవహు